మన పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచి చెప్తున్నారన్నమాట, రబ్బర్ చెప్పులు వేస్తున్న వాళ్ళతో రాజకీయం చేపిస్తా అని చెప్పేసి. మాలాంటి వాళ్ళే ఎంతో ఉదాహరణ. ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని పాటిస్తూ మాలాంటి యువకులకి ఇస్తున్నారు. మిగతా పార్టీలు కానీ మన పార్టీకి కానీ మీరు బేరీజ్ చేసి తెలిసిపోతుంది. పార్టీకి కేడర్ లేదు అనేది అవాస్తవం అండి, ఖచ్చితంగా ఉంది. అంటే లేకనే ఇన్ని ఓట్లు ఇన్ని చోట్ల స్థానాలు ఇవ్వడం కానీ, పార్టీని దూరం పెట్టలేదు, కార్యకర్త దూరం పెట్టలేదు. మీ పార్టీ అయితే చాలా బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అభిమాని కానీ కార్యకర్త కానీ లేని ఊరు లేదు, లేని బూతు లేదు. మన పవన్ కళ్యాణ్ గారు ప్రతి శాఖలను వారి యొక్క మార్క్ అనేది పడుతుంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రి అంటే కూడా అదేదో అంటే తెలియని ముఖ్యమంత్రి తప్ప ఉప ముఖ్యమంత్రికి ఎటువంటి ప్రాధాన్యత లేకుండా ఉండేది. దేశంలోనే ఉప ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు ఆయన తీసుకున్న తర్వాత దానికి విలువ పెరిగింది. మా ఐటీ వింగ్లో కూడా ఎక్కడెక్కడ పనిచేస్తూ పుణె నుంచి కానీ, హైదరాబాద్, చెన్నై నుంచి కానీ ఇలాగ మేము పనిచేస్తున్న వాళ్ళము. వీకెండ్స్ 2 days మాకు గ్యాప్ వచ్చేది. ఆ గ్యాప్లో ఏం చేయాలని ఆలోచిస్తూ మేము అప్పట్లో ఆయన సిద్ధాంతాలను ఆలోచన తీసుకొని గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు నాకే కాదు, నిబంధన నుంచి నాకు వచ్చింది. ఈ కదిరిలో కూడా మనకు ఒక లేడీకి ఇచ్చారు. వాళ్ళు కూడా ఏం కోటీశ్వర్లేం కాదు. సో వారికి కూడా మార్కెట్ చైర్మన్గా ఇచ్చారు. ఇదే విధంగా మన ఈ మధ్యనే శ్రీకాళహస్తి చైర్మన్గా బోర్డు మెంబర్ చైర్మన్గా ఇచ్చారు. మిగతా పార్టీల్లోకి వెళ్తే అక్కడ కోటీశ్వరులు, ఎంతో పలుకుబడి ఉన్నవారు, ఇలాంటి వారికి ఇది వచ్చేటివి. కృషిని గుర్తించి మన పవన్ కళ్యాణ్ గారు మన అధ్యక్షులు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పుట్టపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఈరోజు అనగా 7/10/2022 నియమము నిబంధనలు ఎటువంటి భంగం కలగకుండా నిబంధనలకు లోపలి విధులు నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా, అదేవిధంగా నాకు పవన్ కళ్యాణ్ గారు. నమస్కారం అండి. మీ పేరండి? పూల శివప్రసాద్. ఎవరు? నాది కొత్త చెరువు అండి, కొత్త చెరువు, పుట్టపర్తి నియోజకవర్గం. జనసేన పార్టీలో మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? నాది అంటే 2014 నుంచి మేము ఉన్నాం, కానీ అంటే ఐటీ వింగ్ తరపున తిరుగుతూ ఉన్నాము. దాని తర్వాత ఏంటంటే నేను ఆల్మోస్ట్ 2017, 16 మధ్యలో అంటే గ్రౌండ్ లెవెల్లోకి రావడం జరిగింది. మన నియోజకవర్గంలో తిరగడము, ఇక్కడంతా ప్రచారం చేయడము. మాకంటూ ఒక అంటే మా ఐటీ వింగ్లో కూడా ఎక్కడెక్కడో పనిచేస్తూ మేము పుణె నుంచి కానీ, హైదరాబాద్, చెన్నై నుంచి కానీ ఇలాగ మేము పనిచేస్తున్న వాళ్ళము. వీకెండ్స్ 2 days మాకు గ్యాప్ వచ్చేది. ఆ గ్యాప్లో ఏం చేయాలని ఆలోచిస్తూ మేము అప్పట్లో ఆయన సిద్ధాంతాలను ఆలోచన తీసుకొని మేమంతా కొన్ని నియోజకవర్గాలు ఎంచుకుంటాం అనమాట. సో ఆ విధంగా ఆ కాన్స్టిట్యూన్సీకి పోయేది. అక్కడున్న ప్రజలతో మమేకమయ్యి అక్కడున్న కార్యకర్తలు ఎవరు మనకు అభిమానులు ఉంటారో, అప్పట్లో అభిమానులుగా ఉన్న వాళ్ళు, పార్టీకి పంటల అభిమానులుగా ఉన్న వాళ్ళు, వాళ్ళందరినీ పరామర్శిస్తూ ఆయన యొక్క ఆలోచన విధానం తీసుకెళ్లే వాళ్ళం. సో అలా తీసుకెళ్తూ ఉంటూ మనకి ఇక్కడ నియోజకవర్గంలో మేము 2016 మధ్యలో మేము స్థానికంగా ఇక్కడ రావడము, ఇక కార్యక్రమం మొదలుపెట్టి తీసుకెళ్తూ ముందుకు వచ్చామన్నమాట. జనసేన పార్టీలో కింది స్థాయి కార్యకర్తలకి తగిన గుర్తింపు దక్కడం లేదు, యంగ్స్టర్స్ ని ప్రోత్సహించడం లేదు అంటారు. అలాంటిది మీ వయసు ఎంత అండి? నాది ఇప్పుడు 36 రన్నింగ్. మీకు తగిన గుర్తింపు పవన్ కళ్యాణ్ ఇచ్చారు, మార్కెట్ చైర్మన్. మరి అలాంటి కార్యకర్తలకు మీరు ఏమని భరోసా అయింది? తప్పకుండా అంటే ఇక్కడ మనకి ప్రస్తుతం గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు నాకే కాదు, ఇప్పుడు నుంచి నాకు వచ్చింది. నేను ఒక యంగ్స్టర్. అదేవిధంగా మనకి కదిరిలో కూడా మనకు ఒక లేడీకి ఇచ్చారు. వాళ్ళు కూడా ఏం కోటీశ్వర్లేం కాదు. సో వారికి కూడా మార్కెట్ చైర్మన్గా ఇచ్చారు. ఇదే విధంగా మన ఈ మధ్యనే శ్రీకాళహస్తి చైర్మన్గా బోర్డు మెంబర్ చైర్మన్గా ఇచ్చారు. సో మీరు చూడొచ్చు, ఎంతో మందికి మిగతా పార్టీల్లోకి వెళ్తే అక్కడ కోటీశ్వరులు, ఎంతో పలుకుబడి ఉన్నవారు, ఇలాంటి వారికి ఇది వచ్చేటివి. మన పార్టీలో మాత్రమే, ఇప్పుడు కూటమిలో భాగంగా మన జనసేన పార్టీకి మాత్రమే రబ్బర్ చెప్పులు అని చెప్తున్నారు కదా. సో ఆ విధంగా అంటే ప్రతి స్థానంలోనూ అన్ని అలాగ ఉంటాయని కాదు, కానీ స్థానికంగా ఉన్న వాళ్ళని తక్కువగా అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే కింద స్థాయిలో ఉన్న వ్యక్తులని కూడా వాళ్ళ కృషిని గుర్తించి మన పవన్ కళ్యాణ్ గారు మన అధ్యక్షులు ఇవ్వడం జరుగుతుంది.
ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచి చెప్తుంటారన్నమాట, రబ్బర్ చెప్పులు వేస్తున్న వాళ్ళతో రాజకీయం చేపిస్తా అని చెప్పేసి. సో ఈ సందర్భంగా ఇప్పుడు మాలాంటి వాళ్ళే ఎంతో ఉదాహరణ. ఎందుకంటే మేము ఒక యువకునిగా ఉండి ఉద్యోగం చేసుకుంటూ ఏదో మామూలు రాజకీయానికి సంబంధం లేకుండా మాలాంటి వ్యక్తులు ఎంతో మంది ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చి మండల అధ్యక్షులుగా గాను, మార్కెట్ చైర్మన్ గా గాను, మనకి శ్రీకాళహస్తిలో మన బోర్డు డైరెక్టర్ చైర్మన్ గా గాను, సో ఈ విధంగా ఎన్నో ఇచ్చారు. సో ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని పాటిస్తూ మాలాంటి యువకులకి ఇస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న కూటమిలో ప్రభుత్వంలో భాగంగా మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, ఇన్ని పదవుల్లో ఎంతమందికి ఎలాంటి వాళ్ళకి ఇచ్చారనేది మిగతా పార్టీలకు కానీ మన పార్టీకి కానీ మీరు బేరీజ్ చేసి తెలిసిపోతుంది. మన అధ్యక్షుల యొక్క ఆలోచన ఎలా ఉంది, ఏ విధంగా తీసుకెళ్తాను. నేను పూల శివప్రసాద్ నా పేరు. మన పుట్టపర్తి నియోజకవర్గంలో కొత్తచెరువు మండలానికి మండల అధ్యక్షునిగా ఉన్నాను. ఇక్కడ మార్కెట్ చైర్మన్ గా, నియోజకవర్గానికి మార్కెట్ చైర్మన్ గా నాకు ఈ పదవి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో రావడం జరిగింది. సో ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ఏదైతే యువతని, ఆయన ఆలోచన శక్తి ఏదైతే ఉందో, యువతని ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అంటే వారు ఎప్పుడు కూడా రాజకీయం అనేది వేరు, మనం వేరనే కాకుండా వాళ్ళు కూడా రాజకీయాల్లో పాల్గొంటూ ముందరకు వస్తేనే సమాజం బాగుపడుతుందని ఆయన ఆలోచన విధానం. సో అలాంటి ఆలోచనలు కలిగిన మాలాంటి వాళ్ళు ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చాం. మాలాగే మిగతా వారు ఇంకా చాలా మంది తప్పకుండా నెక్స్ట్ జనరేషన్ లో తప్పకుండా చాలా మంది వస్తారు. సో మన రాష్ట్రాన్ని పురోగతి చెందించే విధంగా తీసుకెళ్లడానికి ఎంత కృషి చేస్తామో తెలియజేస్తున్నాను. పార్టీకి క్యాడర్ లేదు, పార్టీ మీద దృష్టి పెట్టడం లేదు అంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? పార్టీకి క్యాడర్ లేదు అనేది అవాస్తవం అండి. ఖచ్చితంగా ఉంది. అంటే లేకనే ఇన్ని ఓట్లు ఇన్ని చోట్ల స్థానాలు ఇవ్వడం కానీ, ఏమి ఓటు బ్యాంక్ కానీ మనకి మీరు చూడొచ్చు. లాస్ట్ టైంలో ముందు ప్రభుత్వంలో ఎంపీటీసీలు ఎన్ని చోట్ల పోటీ చేశాం, సర్పంచ్లు ఎన్ని చోట్ల పోటీ చేశాం. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఏంటంటే ఆయన మొన్న ఈ మధ్య కూడా వైజాగ్ లో మాకు కార్యకర్తల ముఖ్య సమావేశం మీటింగ్లలో కూడా మాకు ఏం చెప్పారంటే 1 year ఏదంటే ప్రభుత్వంలో మనము మెలగడం అనేది ఇదే మొదటిసారి మన పార్టీ తరఫు నుంచి. సో ఈ 1 సంవత్సరము ఏ విధంగా మనము అంటే నడుస్తుంది ప్రభుత్వం, సో ప్రభుత్వంలో మనకి ఏ శాఖలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవడానికి ఆయన 1 year పాటు ఆయనకి నేను పరిశోధన చేస్తున్నా దాని మీద. నేను అంతేగాని పార్టీని దూరం పెట్టలేదు, కార్యకర్తను దూరం పెట్టలేదు, మిగతాన్ని చేయలేదు. నేను పరిశోధన చేస్తున్నాను. రేపు పొద్దున మీకు తెలియజేయాలంటే ఏ విధంగా ఉంటుందని ఆయన అవగతం చేసుకుని మాకు తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా తప్పకుండా పార్టీ అయితే చాలా బలంగా ఉంది. ఇప్పుడు 12 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వాలు, అంటే 500 రూపాయలు డబ్బులు కట్టి ఇన్సూరెన్స్ తీసుకొని ఉన్న వాళ్ళే 12 లక్షల మంది ఉన్నారు. అంటే మాకు ఇంకా చేయని వాళ్ళు ఒక కుటుంబంలో ఒకరు చేసుకున్నా కూడా ఆ విధంగా 12 లక్షల కుటుంబాలు ఉన్నాయి. మాకి క్రియాశీలక సభ్యత్వాలే. మేము ఎవరిని బలవంతం పెట్టడం లేదు. కానీ మిగతా పార్టీలతో పోలిస్తే అత్యధికంగా అమౌంట్ తో కూడా పే చేసుకుని చేస్తున్నవారు అదే తక్కువ ఉంటే ఇంకెంతమంది అవుతారు, చేయలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో ఈ విధంగా పోటీ ప్రతి చోట ఆ పవన్ కళ్యాణ్ గారి అభిమాని కానీ, కార్యకర్త కానీ లేని ఊరు లేదు, లేని బూత్ లేదు. డిప్యూటీ సీఎంగా 6 శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? మీరు చూడొచ్చు, మన పవన్ కళ్యాణ్ గారు ప్రతి శాఖలను వారి యొక్క మార్క్ అనేది పడుతుంది. అంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రి అంటే కూడా అదేదో అంటే తెలియని ముఖ్యమంత్రి తప్ప ఉప ముఖ్యమంత్రికి ఎటువంటి ప్రాధాన్యత లేకుండా ఉండేది. ఈసారి దేశంలోనే ఉప ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు ఆయన తీసుకున్న తర్వాత దానికి విలువ పెరిగింది. అంటే ఉప ముఖ్యమంత్రి శాఖ ఎలా ఉంటుంది, ఆయన అనుకుంటే ఏమేమి చేయగలరు అనేది తీసుకొచ్చారు. పంచాయతీరాజ్లో నిధులు మేము చూస్తున్నాం. అంటే ఇంతకుముందు ఎప్పుడు గత 5 ఏళ్లలో ఎక్కడికైనా రోడ్లు పడలేదు, గోశాలలు కానీ మొత్తం ఏంటివి లేవు. సో ఇప్పుడు వచ్చిన 6 నెలల్లోనే ప్రతి పంచాయతీలోనూ రోడ్లు, సో ఇవన్నీ కూడా చాలా అభివృద్ధి చేయించారు. అటవీ శాఖలో అటవీ శాఖ కావచ్చు, ఆయన తీసుకున్న ప్రతి ఒక్క శాఖ ఆయన ప్రత్యేకంగా తీసుకొని దాన్ని నడిపిస్తున్నారు. ఆయన మార్క్ అంటూ పడుతూనే ఉంది. ఆయన చేసిన పంచాయతీరాజ్ శాఖకి ఇప్పుడు గిన్నీస్ రికార్డు కూడా రావడం జరిగింది. సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఒకటి కాదు, ప్రతి ఒక్క దానికి కూడా ఆయన గుర్తింపు తెచ్చుకునే విధంగానే ఉన్నది తప్ప తీసేసేది చేయలేదు. మార్కెట్ యార్డ్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పుడు మీ ముందు ఉన్న లక్ష్యాలు ఏంటి? బాధ్యతలు తీసుకున్న తర్వాత మీ మార్క్ ఏ విధంగా చూపించబోతున్నారు? ఇది మా అధ్యక్షుల వారు మా మీద పెట్టిన నమ్మకాన్ని తప్పకుండా మేమైతే నెరవేర్చుకునే విధంగా ఉంది. ఇక్కడ మాకి సత్యసాయి జిల్లాలో ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్. ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మాకి ఇప్పుడు ప్రస్తుతానికి ఎదిగిన గొర్రెల పెంపకం మాత్రం జరుగుతుంది. ఇప్పుడు మిగతావన్నీ ఇప్పుడు మాకు కదిరి, అనంతపురి ఇవన్నీ కొన్ని బాగా ఉన్నాయి. ఇక్కడ పండిస్తున్న రైతులు ముఖ్యంగా ఏంటంటే టమోటా, మొక్కజొన్న, మరి మామిడి, సో ఇలాంటి కొన్ని మాత్రమే ఉన్నాయి. సో ఇవి ఇక్కడ ఫెసిలిటీస్ లేక, అంటే గోడౌన్లు కానీ దాన్ని కోల్డ్ స్టోరేజ్లు కానీ ఇలాంటివి ఏం లేక ఇక్కడ బాగేపల్లి కానీ మీ వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాయి, కర్ణాటక ప్రాంతంలోకి వెళ్ళిపోతున్నాయి. సో అలా కాకుండా మేము ఇక్కడ అంటే నిధులు తెప్పించుకోవాలి, టైం పడుతుంది. సో చేసుకొని మేమంటూ ముందని చేసి వాటిని ఏర్పాటు చేయించి
ఇక్కడ రైతులకు ఉపయోగపడాలి. ఇక్కడ ఏవైతే రైతులు ఉన్నారో ఇక్కడ నుంచి మదనపల్లి తీసుకెళ్లాలంటే టమాటా రైతులు ఎంత ఖర్చు అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఖర్చు అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేయించడానికి మేము ప్రస్తుతం మాకు ముందున్న ప్రణాళిక చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా, మా అధ్యక్షుడు వారు కూడా ఎయిర్పోర్ట్కి వచ్చిన సందర్భంగా మేము ఇదే మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. త్వరలో నేను బాధలు 7వ తారీఖు స్వీకరించబోతున్నాను. అయిన తర్వాత దీన్ని ఒకటి విడతల వారీగా మేము ముందు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. యువతకి జనసేన పార్టీలో మీకులాగా పనిచేసి కష్టపడి పనిచేసి యంగ్స్టర్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? దేశానికి ఒక మంచి పౌరుడిగా ఆలోచన విధానంతో ఇప్పుడు మనము సైన్యంలో ఉండే వ్యక్తి ఏ విధంగా అయితే దేశ బాగు కోరుతాడో అదేవిధంగా మన జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా సమాజంలో ఏదో ఒకటి చేయాలి, మంచి చేయాలి. ఏదన్నా బాలెన్స్ సిచ్యువేషన్, మన కరోనా వచ్చింది, ఎంతో యువత అంతా కానీ జనసేన అభిమానులు కూడా, జన సైనికులు కూడా అక్కడ సేవా కార్యక్రమాలు చేయడం, రక్తదానాలు చేయడం, సో వాళ్ళ ఆలోచన విధానం కూడా సమాజానికి ఉపయోగపడేలాగా మార్చే విధంగా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా మన జన సైనికులు, మన కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా సమాజానికి ఉపయోగపడంగానే మారుతున్నారు. సో ఇలాంటి ఆలోచన ద్వారా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన పార్టీకి ఆకర్షితులే వస్తున్నారు. వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వీళ్ళు రాను అంటే మీ యొక్క సమాజంలో, మీ యొక్క పరిధిలో రాజకీయంగాను, అదేవిధంగా మన విద్యా విధంగా గాను, వ్యాపారవేత్త పరంగా గాను మీరు ఏ విధంగా ముందుకెళ్ళినా కూడా దానికి తోడ్పాటు అందిస్తూ మీరు సమాజానికి ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాను.